కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ రోడ్, డాక్టర్ వీధి, కరీంనగర్. నమస్తే. నా దగ్గరికి ఓపీకి చాలా మంది పేషెంట్స్ యూరిన్ లీకేజ్ అని వస్తుంటారు. ఈ రోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ ఎస్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. సాధారణంగా యూరిన్ లీకేజ్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే యూరిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, బాత్రూమ్ పోయేలోపే 2-3 చుక్కలు యూరిన్ పడిపోతుంది. దీన్ని అర్జ్ యూరినరీ ఇంకాంటినెన్స్ అంటారు. ఇంకో రకం ఏంటంటే నార్మల్ గానే ఉంటాం మనము, కానీ తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ, లేదా జంప్ చేసినప్పుడు గానీ ఒక 2-3 చుక్కల యూరిన్ పడిపోతుంది. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ అంటాం. స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ గానీ, అర్జ్ యూరినరీ ఇంకాంటినెన్స్ లో గానీ రెండిట్లో గానీ యూరిన్ లీకేజే ఉంటుంది. అర్జ్ ఇంకాంటినెన్స్ అంటే యూరిన్ అనేది మనకు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పోయేలోపు 2 చుక్కలు పడిపోతుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ లో కానీ, మూత్రం సంచికి సప్లై చేసే నరం కనుక ఎక్కువ స్టిమ్యులేట్ అయినప్పుడు ఇది అర్జ్ యూరినరీ ఇంకాంటినెన్స్ వస్తుంది. స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ లో వస్తుంది. ఈ వీక్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్ గా ఫీమేల్స్ లో నార్మల్ డెలివరీ అప్పుడు, డెలివరీ ఏమైనా కష్టమైనప్పుడు ఆ మజిల్స్ అనేటివి కొద్దిగా వీక్ అవుతుంటాయి. ఏజ్ పెరిగినప్పుడు కూడా మజిల్స్ వీక్ అవుతుంటాయి. వీక్ అయిన మజిల్స్ యూరిన్ ని హోల్డ్ చేయలేకపోవడం వల్ల తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు ప్రెషర్ పెరిగి 1-2 చుక్కల యూరిన్ లీక్ అవుతుంది. ఈ అర్జ్ ఇంకాంటినెన్స్ వచ్చేసి మూత్రం సంచి ఇన్ఫెక్షన్స్ లో గానీ, మూత్రం సంచికి సప్లై చేసే నరము హైపర్ స్టిమ్యులేషన్ అయినప్పుడు, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో గానీ వస్తుంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినా గానీ, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కి మెడికేషన్స్ ఇచ్చినా గానీ అర్జ్ యూరినరీ ఇంకాంటినెన్స్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ మజిల్ వీక్నెస్ వల్ల వస్తుంది కాబట్టి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ ఎక్సర్సైజెస్ తో ఇంప్రూవ్ కాలేదంటే సర్జరీతో క్యూర్ చేసుకోవచ్చు. మీకు కనుక యూరినరీ ఇంకాంటినెన్స్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది క్యూరబుల్. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని కలిస్తే అతను ఏ టైప్ ఆఫ్ యూరినరీ ఇంకాంటినెన్స్ అనేది డయాగ్నోస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాడు.